1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అమెరికాలో 24 ఇయర్స్ నుంచి ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. అంటే మీరు ఎప్పుడు ఇండియా వచ్చినా కూడా నాకు కాల్ చేస్తున్నారు, వీడియోస్ చేద్దాం నవీనా అని చెప్పడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. అయితే మరి ఇక్కడ చాలా వార్తలు వింటున్నాం మేము, అమెరికాలో అసలు ఏం జరుగుతుంది, ఏంటి టెన్షన్. మరి ఇప్పుడు ప్రజెంట్ వెళ్తున్నటువంటి వాళ్ళకి కానీ వస్తున్నటువంటి వాళ్ళకి కానీ మరి ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ సార్, డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్. ఈ F1 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి ఈ వీసా విషయంలో కొన్ని మార్పులు వస్తున్నాయని చెప్పేసి మనం చూస్తున్నాము. ఏదైతే 60 days గ్రేస్ పీరియడ్ ఉంటుందో దాన్ని 30 daysకే కుదిస్తున్నారు అని చెప్పేసి ఒక్కసారి మరి ఏంటి అసలు ఆ విషయాలు అనేది మీ మాటల్లో. అవును, అమెరికన్ ఇమిగ్రేషన్ సిస్టంలో చాలా రకాల మార్పులు వచ్చేసాయి, ఆల్రెడీ ఇంకా వస్తున్నాయి. అట్లనే ఫస్ట్ మనం F1 స్టూడెంట్ కింద చూసుకున్నట్టయితే ఇంతకుముందు ఎలా ఉండేదంటే I-120 I-20 అనుకుంటా, I-20 కాలేజ్ నుంచి వచ్చాక అడ్మిషన్ తీసుకున్న తర్వాత వీళ్ళకి ఆ కోర్సు నడిచిన రోజులు అమెరికాలో వాళ్ళు లీగల్గా ఉండొచ్చు. అట్లనే చాలామంది ఏం చేసేవాళ్ళు అంటే ఒక కోర్సు అయిపోయాక వాళ్ళకి జాబ్ రాకపోతే ఇంకో కోర్సులో ఎన్రోల్ అయ్యేవాళ్ళు. అది సర్టిఫికేట్ కోర్స్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు. అట్లా వాళ్ళ స్టేని కంటిన్యూ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చిన రూల్ ప్రకారం ఏంటంటే ఈ విధంగా ఒక కోర్సు నుంచి ఇంకో కోర్సు జంప్ చేయడం కానీ, లేక ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజీకి I-20 మార్చుకోవడం కానీ ఇలాంటివి నీ సొంతంగానో చేయలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసా పీరియడ్ అన్నది ఫ్రమ్ ద డే స్టాంప్ చేసినప్పటి నుంచి I think September 15th నుంచి ఆ రూల్స్ ఎఫెక్ట్లోకి వస్తున్నాయి. తర్వాత వచ్చే వాళ్ళందరికీ కూడా ఏ రోజు నుంచి అయితే స్టాంప్ పడుతుందో ఒక ఫిక్స్డ్ డ్యూరేషన్ ఆఫ్ 4 years, మ్యాక్సిమమ్ ఆఫ్ 4 years ఇచ్చారు వాళ్ళకి. సో ఆ డ్యూరేషన్లో నువ్వు కంప్లీట్ చేసుకున్నట్టయితే నీ కోర్స్ ఏదైతే ఎన్రోల్ చేసుకున్నావో అది నువ్వు కంప్లీట్ చేస్తే వెల్ అండ్ గుడ్. చెయ్యకపోతే నువ్వు మళ్ళీ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుని పర్మిషన్ తెచ్చుకుని ఎక్స్టెన్షన్ తెచ్చుకుని అప్పుడు కంటిన్యూ చేయాలి. సో దానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఇవ్వగలిగి ఉంటేనే నీకు ఆ ఎక్స్టెన్షన్ వస్తుంది. నువ్వు అలా కాదు, నేను ఇక్కడ నా స్టే ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పి ఒక కోర్సు నుంచి ఇంకో కోర్సులోకి వెళ్తున్నానంటే వాళ్ళు ఎలా చేయరు. అంటే ఏ కోర్స్ కోసం వచ్చావో అదే కంప్లీట్ చేసుకోవాలి. ఏ కోర్స్ కోసం వచ్చావో ఆ కోర్సు నీకు కంప్లీట్ చేసుకోవడానికి 4 ఏళ్ల టైం ఇస్తున్నావు. మ్యాక్సిమమ్ ఆఫ్ 4 years టైం ఇస్తున్నావు. ఈ 4 yearsలో నువ్వు చేస్తే శుభం. చేయలేదు, జెన్యూన్ రీజన్ ఉంది నీ దగ్గర చేయకపోవడానికి. ఒకసారి సిక్ అయ్యో, ఒకసారి ఏదైనా మిస్ అయ్యో, యాక్సిడెంట్ అయ్యో, ఏదో ఉంటాయి కొన్ని కారణాలు. అన్ని దొంగ కారణాలే ఉండవు. జెన్యూన్ కారణం ఉన్నప్పుడు మీరు జెన్యూన్గా అప్లికేషన్ పెట్టుకుని దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేస్తే ఆ టైంకి, ఎందుకంటే ఇప్పుడు ఎవరికి క్లారిటీ లేదు దాని గురించి, ఆ టైంకి వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు చేసే రూల్ ఏంటంటే ఇంతకుముందు నువ్వు కోర్సుకి ఎన్రోల్ చేసుకుని వచ్చిన కోర్సు కంప్లీట్ చేసేంత వరకు అక్కడ ఉండొచ్చు. ఇప్పుడు కోర్సుతో సంబంధం లేదు, డ్యూరేషన్ ఈజ్ ఫిక్స్డ్. ఆ డ్యూరేషన్లో నీ కోర్స్ కంప్లీట్ చేసుకోవడం నీ బాధ్యత. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అమెరికాకి ఇండియాలో కూడా ఉన్నట్టుంది, నాకు పెద్దగా తెలియదు. కానీ అమెరికాలో ఎలా ఉంటుందంటే క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ ఉంటుంది. ఎవ్రీ మార్కింగ్ పీరియడ్, ఎవ్రీ సెమిస్టర్లో మీరు సర్టన్ నంబర్ ఆఫ్ క్రెడిట్స్ తీసుకోవచ్చు. 35, 36, 38 వాట్ ఇట్ ఈస్. 120 క్రెడిట్స్ వస్తే మీకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అండర్ గ్రాడ్ కోర్స్కి 120 క్రెడిట్స్ ఉంటాయి. అదే మాస్టర్స్కి వెళ్తే 60, సంథింగ్ లైక్ దట్. ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్ వాట్ దోస్ నెంబర్స్ ఆర్. కానీ ఆ క్రెడిట్స్ని మీరు 4 ఏళ్ల పాటు గుంజి చేయకర్లా. మీరు నిజమైన జెన్యూన్ స్టూడెంట్ అయ్యి మీరు జెన్యూన్గా 100% స్టూడెంట్ స్టడీస్కే మీరు డెడికేట్ అయితే ఆ 4 ఏళ్ల కోర్సుని 2 ఏళ్లలో ఫినిష్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో నీకు 4 ఏళ్ల వీసా ఇచ్చిన ఫిక్స్డ్ వీసా ఇచ్చేశాడు. నువ్వు ఏమన్నా చేసుకో. నీకు నిజంగా డెడికేషన్ ఉంది, నువ్వు 2 ఏళ్ళలో కంప్లీట్ చేయి. నీకు మిగిలిన 2 ఏళ్ళు ఉన్నాయి అక్కడ టైం, లీగల్గా వ్యాలిడ్గా అక్కడ ఉండొచ్చు. ఆ టైంలో నువ్వు ఏదైనా సైడ్ కిక్ చేసి సొంతంగా ఒక ప్రాజెక్ట్ చేసి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుని ఒక జాబ్లో ల్యాండ్ అవ్వడం కాదు, వాళ్ళు నీకు హారతి ఇచ్చి తీసుకొస్తారు లోపలికి. ఎందుకంటే నువ్వు నాట్ ఓన్లీ 4 years డిగ్రీని 2 yearsలో ఫినిష్ చేసావు, 2.5 years అనుకుందాం, లేదా 3 years అనుకుందాం. 4 years అండర్ గ్రాడ్ని నువ్వు 3 yearsలో కంప్లీట్ చేసావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. దాన్ని రికగ్నైజ్ చేస్తారు ఏ ఎంప్లాయర్ అయినా సరే. నెక్స్ట్ నీకు ఎక్స్ట్రా టైం ఉంది ఇప్పుడు అక్కడ ఉండడానికి. ఆ టైంలో
నువ్వు ఏదైనా సొంతంగా ఒక ప్రాజెక్ట్ తీసుకుని డెవలప్ చేసి ఆ డెమాన్స్ట్రేషన్ని ల్యాప్టాప్లో పెట్టుకుని ఏ ఇంటర్వ్యూ కన్నా వెళ్ళి ధైర్యంగా లెట్ మీ షో యూ వాట్ ఐ హావ్ డన్. ఆ ధైర్యం వేరు, ఆ బాడీ లాంగ్వేజ్ వేరు, ఆ ఎక్స్ప్రెషన్ వేరు, ఆ డెప్త్ వేరు. అంటే సార్ అప్పుడు మీకు అసలు జాబ్ రాకపోవడము, అక్కడ సెటిల్ కాకపోవడము అనే ప్రసక్తే లేదు మీకు. లేదు. అంటే మన వాళ్ళు ఈ 4 years ని సాగదీస్తున్నారని అనుకోవచ్చు అంటారా? అంటే మెల్లగా, అంటే మీరు అన్నట్టుగా 2 years కంప్లీట్ చేసేసుకోవచ్చు దమ్ముంటే. ఆ మిగతా ఇంకా 2 years మనకు ఉంది కదా, ఇంక వేరే ఏ ప్రాజెక్ట్స్ అన్నా చేసుకోవచ్చు. అంటే మన వాళ్ళు ఈ 4 years ని అంటే ఏదో వచ్చాం కదా సాగదీస్తున్నాం అన్నట్టుగా ఉంటున్నట్టు అనుకోవచ్చా? జనరల్ యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయంటే 4 ఏళ్ళ డిగ్రీ, ఎవ్రీ సెమిస్టర్కి ఎన్ని క్రెడిట్స్ తీసుకోవాలి, కంపల్సరీ సబ్జెక్ట్స్ ఏంటి, ఆప్షనల్ ఏంటి. సో ఆ 35 36 ఆ క్రెడిట్స్ తీసుకుంటే అయిపోయింది, హ్యాపీ, చల్లకదలకుండా అవి చేసేసుకోవచ్చు, సెమిస్టర్ అయిపోయింది. సో ఇటు ఫన్కి ఫన్, ఇటు స్టడీస్కి స్టడీస్. నేను చెడిపోవడం అని చెప్పట్లేదు అని, బట్ మేబీ దట్స్ అ బ్యాలెన్స్డ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్. కానీ నీకు నిజంగా శ్రద్ధ ఉంది, నీ జీవితం నువ్వు బాగు చేసుకోదలుచుకున్నావు, నీకు అక్కడ సెటిల్ అయ్యి నిన్ను ప్రూవ్ చేసుకోదలుచుకున్నావు, యూ వాంట్ టు క్రియేట్ ఎ కెరీర్ ఫర్ యువర్ సెల్ఫ్, దెన్ ఆ అగ్రెసివ్గా కమిట్మెంట్ తోటి ఈ 4 ఏళ్ల కోర్సుని 3 ఏళ్ళు ఫినిష్ చేయి. ఇప్పుడు మీకు సెమిస్టర్కి మధ్యలో 3 months గ్యాప్ ఉంటుంది. ఆ 3 months గ్యాప్లో కూడా మీరు క్రెడిట్స్ తీసుకోవచ్చు. ఆ క్లాసెస్ కొంచెం లెంగ్తీ ఉంటాయి, 4 hours ఉంటాయి, ఎందుకంటే అది మొత్తం సెమిస్టర్ లేదు కాబట్టి ఆ క్లాసెస్ని షార్ట్ డ్యూరేషన్ బట్ లాంగర్ అవర్స్ పెట్టి వాళ్ళు కంప్లీట్ చేస్తారు. మీరు సో మీకు 30 credits రెగ్యులర్ సెమిస్టర్లో చేసి ఇంకొక 15 credits మీరు వెకేషన్ టైంలో చేయొచ్చు, సమ్మర్ వెకేషన్లో కానీ ఎనీ బ్రేక్స్లో చేయొచ్చు. కానీ మన వాళ్ళు ఏం చేస్తామంటే జనరల్గా అఫ్కోర్స్ ఈ అమ్మ నాన్న అందరినీ వదిలేసి 1000 మైళ్ళ దూరంలో దేశంలో వెళ్ళి ఒక బెంగా, ఇంటికి హోమ్ సిక్నెస్ అనేది మొదలవుతుంది. ఫస్ట్ అవకాశం రాగానే టికెట్ తీసుకుని ఇండియాకి వస్తానని చెప్పి ఒక ప్లానింగ్ ఉంటుంది. లేకపోతే అక్కడ ఎవరో చుట్టాలు ఉన్నారు, బొట్టాలు ఉన్నారు, లేదంటే ఏ నయాగరాలో ఏ నేషనల్ పార్క్స్ ఉన్నాయి, అవి తిరగాలనే ఒక కోరికలు ఉంటాయి. ఈ కోరికల్ని 3 ఏళ్ల పాటు కట్టిపెట్టుకుంటే 4 ఏళ్ల కోర్సుని 3 ఏళ్లలో కంప్లీట్ చేయడం చాలా 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 ఈజీ. ఎక్కడైనా సరే మీకు ఎవ్రీ ఛాలెంజ్ హ్యాస్ బోత్ అ నెగిటివ్ అండ్ పాజిటివ్ సైడ్. లుక్ అట్ ద పాజిటివ్ సైడ్, టేక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.